రైట్. సో, ఆ విషయం మనం క్లియర్‌గా గుర్తుంచుకోవాలి. ఓకే. సో, సమీపస్థ సంవలిత నాళము ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్‌లో 85% యూజ్‌ఫుల్ సబ్‌స్టెన్సెస్ అంటే గ్లూకోజ్, అమైనో ఆమ్లాలతో పాటు సోడియం అయాన్లు కూడా ఇక్కడ పునఃశోషింపబడతాయి. ఓకే. సో, ఇక్కడ డిసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీ లూప్‌లో వాటర్ పర్మియబుల్‌గా ఉండి ఎక్కువ నీరు అనేది దాదాపు ఈ డిసెండింగ్ లింబ్‌లో ఆహ్, పునఃశోషింపబడదు వాటర్. సో, హెన్లీ షిక్యం యొక్క అడుగు భాగానికి వచ్చేసరికి దాని గాఢత 1200 ఆస్మోల్స్ పర్ లీటర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ఎందుకు తగ్గుతుంది ఇక్కడ? ఎన్ఏసీఎల్ అయాన్లు అనేటువంటివి ఇక్కడ బయటకెళ్ళడం వల్ల. అంతేగాకుండా ఈ యొక్క అసెండింగ్ లింబ్ వాటర్‌కి ఇంపర్మియబుల్‌గా ఉండడం వల్ల ఇక్కడ వాటర్ లాస్ ఉండదు. సో, ఓన్లీ ఎన్ఏసీఎల్‌ని ఇక్కడి వరకేమో పాసివ్ మోడ్‌లో కొంత దూరం ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ది అసెండింగ్ లింబ్ పాసివ్ మోడ్‌లో ఇక్కడ మందమైన గోడలున్న ప్రదేశం నుంచి యాక్టివ్ ప్రాసెస్‌లో ఎన్ఏసీఎల్ అనేది పంప్ చేయబడుతుంది. ఎందుకోసం? ఈ చుట్టుపక్కల ఏరియా అంతా గాఢంగా మారడానికి. గాఢంగా మారితే ఏమైతది? వాటర్ అనేది బయటకొచ్చేస్తుంది. ఓకే. సో, అక్కడి నుంచి ఇక్కడ H+, NH3+, K+ అనేటువంటి ఈ మూత్రంలోకి ప్రాథమిక మూత్రంలోకి ఇక్కడ స్రవించబడతాయి. సీక్రెట్ చేయబడతాయి. ఇది ఇంపార్టెంట్. సో, ఇది కలెక్టింగ్ డక్ట్‌లో ఏమవుతుందంటే మాక్సిమం వాటర్ ఎక్కడ పునఃశోషణ జరుగుతుంది అంటే సమీపస్థ సంవలిత నాళము ఓకే. అక్కడ వాటర్ కూడా పునఃశోషింపబడుతుంది. బట్ ఈ మూడిట్లలో ఎక్కడ అంటే ఈ యొక్క ఆహ్, కలెక్టింగ్ డక్ట్‌లోనే వాటర్ అనేది ఎందుకు వాటర్ బయటకెళ్తుంది అంటే, సో, ఇక్కడ మనం ఎన్ఏసీఎల్ అనేటువంటిది ఎన్ఏసీఎల్ అనేది బయటకు రావడం వల్ల ఈ ఏరియా అంతా గాఢంగా ఉంటుంది. అంతేకాకుండా యూరియా గూడా బయటకొస్తుంది. దానివల్ల ఇంకా గాఢంగా అవుతుంది. సో, ఇది గాఢత ఎక్కువగా ఉంది. ఇది గాఢత తక్కువగా ఉంది. కాబట్టి వాటర్ తక్కువ గాఢత నుంచి అధిక గాఢత గల ప్రదేశానికి ఎళ్ళిపోతుంది. సో, అల్టిమేట్‌గా ఇక్కడ గూడా 1200 ఆస్మోల్స్ పర్ లీటర్ ఆహ్, కాన్సంట్రేషన్ ఉన్నటువంటి యూరిన్ తక్కువ వాటర్ ఉండి ఓకే. అందులో ఉన్న సొల్యూట్స్ యూజ్‌ఫుల్ సొల్యూట్స్ అన్నీ ఎళ్ళిపోవడం వల్ల ఓకే. సో, దాదాపుగా అధిక గాఢత గల మూత్రం అనేది ఏర్పడుతుంది. అది బెలిని నాళం ద్వారా పెల్విస్‌కి రీచ్ అయ్యి అక్కడి నుంచి ఆహ్, యురేటర్ నుంచి బ్లాడర్‌కెళ్ళి యురెథ్రా ద్వారా బయటకెళ్ళిపోవడం జరుగుతుంది. సో, దట్ ఈస్ హౌ ద యూరిన్ ఈస్ ఫార్మ్డ్. నెక్స్ట్ ఇదంతా కౌంటర్ కరెంట్ మెకానిజం. ఈ డయాగ్రామ్ ఇక్కడికి రావాలి. సో, నిన్న మనకి రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్. సో, కిడ్నీ ఫంక్షన్ యూరిన్ ఫార్మేషన్‌ని మనకి మెయిన్‌గా హైపోథాలమస్, జక్స్టాగ్లోమెరులార్ అపరేటస్, కొంతవరకు హార్ట్ ఈ 3 రెగ్యులేట్ చేస్తాయి. ఓకే. సో, ఇక్కడ మనం ఒక విషయం ఏం గుర్తుంచుకోవాలంటే వాటర్ రీఅబ్సార్ప్షన్‌కి తోడ్పడే హార్మోన్ ఏంటి? యాంటీ డయూరిటిక్ హార్మోన్. అది డిసెండింగ్ లింబ్ కావచ్చు లేదా కలెక్టింగ్ డక్ట్ కావచ్చు. సారీ. ఈ 3 హార్మోన్స్. ఏడీహెచ్ లేదా వాసోప్రెసిన్ అనే హార్మోన్ వాటర్ రీఅబ్సార్ప్షన్‌కి, అల్డోస్టిరాన్ అనే హార్మోన్ Na+K+ బ్యాలెన్స్‌కి లేదా Na+ అబ్సార్ప్షన్‌కి, ఆంజియోటెన్సిన్ అనే హార్మోను ఓకే. కిడ్నీలో, నెఫ్రాన్‌లో బ్లడ్ ప్రెషర్‌కి ఓకే. అండ్ ఆహ్, ఇంటర్‌స్టిషియల్ ఫ్లూయిడ్ కాన్సంట్రేషన్ పెరగడానికి, సోడియం రీఅబ్సార్ప్షన్‌కి ఇవి హెల్ప్ అయ్యే 3 హార్మోన్లు. సో, మన బాడీలో ఏ పార్ట్స్ దీనికి హెల్ప్ చేస్తాయంటే హైపోథాలమస్, జక్స్టాగ్లోమెరులార్ అపరేటస్ అంటే ఇది. ఇది జక్స్టాగ్లోమెరులార్ అపరేటస్ నిన్న చెప్పాను. అండ్ హార్ట్. కొంతవరకు హార్ట్ కూడా మనకి ఆహ్, కిడ్నీ ఫంక్షన్ రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ హైపోథాలమస్.
హైపోథాలమస్ ఏం చేస్తుంది? ఇట్ ఐడెంటిఫైస్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, బాడీలో వాటర్ తక్కువగా ఉంటే ఓకే అదేం చేస్తుంది? ఇట్ ఇట్ ఆర్డర్స్ టు రిలీజ్ యాంటీ డయూరిటిక్ హార్మోన్ లేదా వాసోప్రెసిన్. మన రక్తంలో నీరు తక్కువగా ఉంది. ఓకే అప్పుడు ఏమవుతుంది? హైపోథాలమస్ గుర్తించి పిట్యూటరీ గ్రంథి యొక్క పోస్ట్ పిట్యూటరీ పార్ట్ నుంచి ఏడిహెచ్ హార్మోన్ రిలీజ్ని ప్రేరేపిస్తుంది. ఏడిహెచ్ ఏం చేస్తుంది? ఇట్ స్టిమ్యులేట్స్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఫిల్ట్రేట్. మనకు వడగట్టబడినటువంటి ప్రాథమిక మూత్రంలో ఉన్న నీరును ఎక్కువ పునఃశోషణ జరిగేటట్టుగా చేస్తుంది. ఎక్కడెక్కడ? డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అండ్ కలెక్టింగ్ డక్ట్. సారీ, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ కాదు, ఇక్కడ డిసెండింగ్ లింబ్ అనాలి. డిసెండింగ్ లింబ్, తర్వాత డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, యా. సో డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అండ్ కలెక్టింగ్ డక్ట్, ఈ మూడిట్లో కూడా వాటర్ యొక్క రీఅబ్జార్ప్షన్ని అది ఎక్కువ రీఅబ్జార్బ్ అయ్యేటట్టు చేసే హార్మోన్ ఏంటి? యాంటీ డయూరిటిక్ హార్మోన్. దానికి ఇంకొక పేరు ఏం పేరు? వాసోప్రెసిన్. ఓకే ఇది కొంతవరకు రక్త పీడనాన్ని కూడా పెంచే హార్మోన్ ఇది, అందుకే దానికి వాసోప్రెసిన్ అంటాం. వాసో అంటే రక్తనాళం. ఓకే యాంటీ డయూరిటిక్ హార్మోన్, మూత్ర విసర్జన తగ్గించే అతిమూత్ర నిరోధక హార్మోన్ లేదా మూత్ర విసర్జన తగ్గించే హార్మోన్ అని కూడా పిలుస్తాం, ఎందుకంటే అది వాటర్ రీఅబ్జార్ప్షన్ ఎక్కువ చేస్తుంది. ఇది ఎండాకాలం ఎక్కువ రిలీజ్ అవుతుంది, గుర్తుంచుకోండి. రైట్, వర్షాకాలం తక్కువ రిలీజ్ అవుతుంది. ఓకే ఇంకొకటి సెకండ్ కేస్, ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ఫ్లూయిడ్స్. ఓకే రక్తంలో మామూలు కన్నా ఎక్కువ వాటర్ ఉంది అంటే మోస్ట్లీ రైనీ సీజన్. ఓకే అదేం చేస్తుంది? స్విచెస్ ఆఫ్ స్విచెస్ ఆఫ్ ద ఆస్మో రిసెప్టార్స్ ఆఫ్ ది హైపోథాలమస్. హైపోథాలమస్లో ఉండేటువంటి ఆస్మో రిసెప్టార్స్ని యాక్టివేట్ చేస్తుంది. అది ఏడిహెచ్ యొక్క యాక్టివిటీని తగ్గిస్తుంది. ఓకే ఏడిహెచ్ రిలీజ్ అది తగ్గిస్తుంది. నెక్స్ట్, ఒకవేళ ఏడిహెచ్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి ఏది? డయాబెటిస్ ఇన్సిపిడస్, అతిమూత్ర వ్యాధి, పాలియూరిక్ డిసీజ్. ఓకే ఒకవేళ అతిమూత్ర వ్యాధి కనుక వస్తే దాని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఒకటి పాలిడిప్సియా, అధికంగా దాహం వేయడం, పాలియూరియా, అధికంగా మూత్ర విసర్జన చేయడం, తర్వాత వాసోప్రెసిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి, ఓకే వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో నెఫ్రాన్లో బ్లడ్ ప్రెషర్ అనేది కూడా తగ్గుతుంది. దట్ ఈస్ డయాబెటీస్ ఇన్సిపిడస్. ఒకవేళ డయాబెటీస్ మెల్లిటస్లో ఏమవుతుందంటే, సింపుల్, రక్తంలో గ్లూకోజ్ ఉంటే అది డయాబెటీస్ మెల్లిటస్, అదొకటి గుర్తుంచుకోండి. ఇంకొకటి, సో ఇదేంటి అంటే, దిస్ ఈస్ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఓకే దీన్ని గోడల్లో ఉండే కణాల్ని మాక్యులా డెన్సా అంటాం. సో ఇదేంటి? ఇది అఫరెంట్ ఆర్టీరియోల్, ఇది ఇఫరెంట్ ఆర్టీరియోల్. ఇందులో రివర్స్ ఇచ్చాడు. ఓకే సో అఫరెంట్ ఆర్టీరియోల్ యొక్క సెల్స్ని మనం జేజీ సెల్స్ అంటాం, జక్స్టా గ్లోమరులార్ సెల్స్. మరియు మాక్యులా డెన్సా, ఇవి రెండు కలిసి జేజీఏ అనేది ఏర్పడుతుంది, రక్తనాళిక గుచ్చ సన్నిధి పరికరము లేదా జక్స్టా గ్లోమరులార్ ఆపరేటస్. ఇదేం చేస్తుంది? రెనిన్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది. రెనిన్ హార్మోన్ అని చెప్పాను, రెనిన్ హార్మోన్ కాదు, రెనిన్ ఈజ్ అన్ ఎంజైమ్. ఓకే సో నేను అది మిస్టేక్. ఓకే సో రెనిన్ ఎంజైమ్ అనేటువంటిది ఏది ఉత్పత్తి చేస్తుంది? జేజీఏ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? దీనికి ఇంకో పేరు ఏం పేరు? ఆంజియోటెన్సినోజనేజ్. ఓకే దాన్ని రక్తంలోకి ఆ యొక్క అఫరెంట్ ఆర్టీ జేజీఏ పరికరం అనేది రిలీజ్ చేస్తుంది. అది ఏం చేస్తుంది? ఆంజియోటెన్సినోజన్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద లివర్లో ఏర్పడినటువంటి రక్తంలోకి విడుదల చేయబడిన ఆంజియోటెన్సినోజన్ అనే ఒక ప్రికర్సర్ సబ్స్టెన్స్ని అది ఆంజియోటెన్సిన్ 1గా కన్వర్ట్ చేస్తుంది. ఏది? రెనిన్ అనేటువంటి ఎంజైము. రెనిన్ అనేటువంటి ఎంజైము ఆంజియోటెన్సిన్ 1 ఏం చేస్తుంది? ఆంజియోటెన్సిన్ 1 ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఆంజియోటెన్సిన్
టూ ఆంజియోటెన్సిన్ టూగా కన్వర్ట్ చేయబడుతుంది. ఎవరు కన్వర్ట్ చేస్తారు? ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్, ఏస్ అని షార్ట్ ఫామ్లో పిలుస్తాం. దీన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? లంగ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏం రెడీగా ఉంది? ఆంజియోటెన్సిన్ టూ రెడీగా ఉంది. దిస్ ఈస్ ద యాక్టివ్ సబ్స్టెన్స్. ఓకే, ఇది ముఖ్య పదార్థం. ఏంటిది? ఆంజియోటెన్సిన్ టూ అనేది స్టిములేట్స్ అడ్రినల్ గ్లాండ్ని అది ప్రేరేపిస్తుంది. అధివృక్క గ్రంథిని ప్రేరేపిస్తుంది. ప్రేరేపించడం వల్ల ఏం ఉత్పత్తి అవుతుంది అంటే అల్డోస్టిరాన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి అంటే గ్లోమరులార్ బ్లడ్ ఫ్లో లేదా గ్లోమరులార్ బీపీ తగ్గినప్పుడు అల్డోస్టిరాన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకే, సో అల్డోస్టిరాన్ ఉత్పత్తి వల్ల ఏమవుతుంది? మళ్ళీ బీపీ నార్మల్ అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే ఇట్లా అవుతుంది. ఓకే, సో రక్తం అంటే కిడ్నీలో రక్తపిండం తగ్గినప్పుడు లేదా రక్తం ఘన పరిమాణం తగ్గినప్పుడు, వాల్యూమ్ తగ్గినప్పుడు ఇది రెనిన్ రిలీజ్ చేస్తే ఆంజియోటెన్సినోజన్ని అది ఆంజియోటెన్సిన్ 1గా మారుస్తుంది. ఆంజియోటెన్సినోజన్ 1 ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? లివర్లో ఉత్పత్తి అవుతుంది. ఆంజియోటెన్సినోజన్ 1 అనేది ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ద్వారా అది ఆంజియోటెన్సిన్ 2గా మారుతుంది. ఆంజియోటెన్సిన్ 2 ఇమీడియట్గా ఇక్కడ అఫరెంట్ ఆర్టీరియోల్ని కానీ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ కానీ ఇలా విశాలంగా ఉన్న కుహరాన్ని ఈ రకంగా అది కంప్రెస్ చేస్తుంది. ఓకే, వాసో కన్స్ట్రిక్షన్ జరిగి మళ్ళీ బీపీ అనేది పెరిగి నార్మల్ అవుతుంది. అంతేకాకుండా ఆంజియోటెన్సిన్ 2 అనేది ఏం చేస్తుంది అంటే ఇది అడ్రినల్ గ్లాండ్ని ప్రేరేపించి దాని నుంచి అల్డోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి జరుగుతుంది. అల్డోస్టిరాన్ ఏం చేస్తుంది? ఇది కిడ్నీల పైన లేదా నెఫ్రాన్ల పైన పనిచేసి రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ఎన్ఏసిఎల్. ఓకే, సో రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ఎన్ఏసిఎల్. ఓకే, ఒకవేళ పొటాషియం సీక్రెషన్ ఎక్కువ ఉంటే పొటాషియం బయటకు పంపుతుంది, ఎన్ఏను లోపలికి తీసుకొస్తుంది. కాబట్టి ఇది ఎన్ఏ ప్లస్ కే ప్లస్ బ్యాలెన్స్ కూడా హెల్ప్ చేస్తుంది అల్డోస్టిరాన్. ఓకే, సో అంతేకాకుండా వాటర్ రీఅబ్జార్ప్షన్ కూడా పెంచుతుంది. సో వాటర్ రీఅబ్జార్ప్షన్ ఎన్ఏసిఎల్ పెరగడం వల్ల రక్త ఘన పరిమాణం అనేది కూడా అంటే వాల్యూమ్ అనేది కూడా పెరుగుతుంది. సో దిస్ ఈస్ సేమ్ డయాగ్రామ్, రైట్? సో ఇట్ కాజెస్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ Na ప్లస్ అండ్ వాటర్. ఓకే, Na ప్లస్ అండ్ వాటర్ని రీఅబ్జార్ప్షన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఫ్రమ్ ది డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అండ్ కలెక్టింగ్ డక్ట్ టు ప్రివెంట్ Na ప్లస్ లాస్. ఇది ముఖ్యమైనటువంటి ఫంక్షన్. ఇట్ ఆల్సో ప్రమోట్ ద సీక్రెషన్ ఆఫ్ K ప్లస్ అంటే K ప్లస్ అయాన్స్ని లోపలికి పంపిస్తుంది, Na ప్లస్ అయాన్స్ని బయటకు పంపిస్తుంది. ఓకే, సో కాబట్టి Na ప్లస్ K ప్లస్ బ్యాలెన్స్ కూడా అల్డోస్టిరానే హెల్ప్ చేస్తుంది. ఇది కూడా సేమ్ ప్లేస్లో. అంతేకాకుండా అల్డోస్టిరాన్ ఏం చేస్తుంది? బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది. ఓకే, సో గ్లోమరులార్ ఫిల్టరేషన్ కూడా పెంచుతుంది. బట్ బ్లడ్ ప్రెషర్ని పెంచడానికి ఇక్కడ ఆంజియోటెన్సిన్ 2 అనేది డైరెక్ట్గా బ్లడ్ క్యాపిలరీస్గా పనిచేస్తుంది. దీని తర్వాత అల్డోస్టిరాన్ కూడా కొంత మొత్తంలో బ్లడ్ ప్రెషర్ పెరగడానికి అంటే వాల్యూమ్ పెరుగుతుంది, సొల్యూట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాబట్టి అట్లా కూడా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఈ వ్యవస్థ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తాము అని అంటే రాస్ సిస్టమ్ అని పిలుస్తాం. అంటే ఏంటి? రెనిన్, ఆంజియోటెన్సిన్, అల్డోస్టిరాన్ సిస్టమ్ అని పిలుస్తాం. ఓకే, సో దట్ ఈస్ రాస్ సిస్టమ్. సో ఇక నెక్స్ట్ కేస్ 3 అని చెప్పవచ్చు. ఇది ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ఫ్లో. ఓకే, లేదా బ్లడ్ ప్రెషర్ అని కూడా అనొచ్చు. ఓకే, సో అదేం చేస్తుంది? స్టిమ్యులేట్స్ ద రైట్ ఆర్ట్రియం, కుడి కర్ణికను అది ప్రేరేపిస్తుంది. ప్రేరేపించినప్పుడు అదేం చేస్తుంది? కుడి కర్ణిక ఏట్రియల్ నేట్రియూరిటిక్ పెప్టైడ్, ఓకే, సో ANP, సారీ
ఏఎన్పిని రిలీజ్ చేస్తుంది. ఏఎన్పి ఏం చేస్తుంది? రాస్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది రక్తనాళాలను సడలింపజేస్తుంది, తద్వారా బీపీ తగ్గుతుంది. బీపీ ఎక్కువ ఉన్నప్పుడు బీపీ తగ్గిస్తుంది ఏఎన్పి అనేది. అదేవిధంగా అల్డోస్టిరాన్ ఎఫెక్ట్ని, ఓకే, రెనిన్ ఎఫెక్ట్ని కూడా అది నిరోధిస్తుంది. నెక్స్ట్ మిక్చురేషన్ అంటే ఏంటి? మిక్చురేషన్ అంటే ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి సిగ్నల్ అందుకోగానే, ఓకే, మూత్రాశయం, బ్లాడర్ అనేది, యూరినరీ బ్లాడర్ అనేది, దానిలో స్మూత్ మజిల్స్ అనేటువంటివి సంకోచిస్తాయి. అంతేకాకుండా యురెత్రా ఎండింగ్లో ఉండే యురెత్రల్ స్పింక్టర్స్ అవి క్లోజ్ ఉంటాయి ఎప్పుడు. వాటిని రిలాక్సేషన్ చేయడం వల్ల అవి ఓపెన్ అవుతాయి. దానివల్ల యూరినేషన్ అవుతుంది. ఓకే, సో ఈ యూరినేషన్ అయ్యే ప్రక్రియనే మనం మిక్చురేషన్ అని పిలుస్తాం. ఓకే, సో ద ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ అవుట్ యూరిన్ ఇస్ కాల్డ్ మిక్చురేషన్. ఓకే, సో ఈ మొత్తం చర్యను మిక్చురేషన్ రిఫ్లెక్స్ అని పిలుస్తాం. సో ఎక్స్క్రిటరీ సిస్టమ్ డిజార్డర్స్, యురీమియా. యురీమియా అంటే ఏంటి? ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెసివ్ యూరియాను యూరీమియా అంటాం. బ్లడ్లో ఎక్కువగా యూరియా ఉంటుందని. దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం వస్తుంది? హైపర్ టెన్షన్ వస్తుంది, గ్లోమర్లో నెఫ్రైటిస్ అనేది ప్రాబ్లం వస్తుంది, డయాబెటీస్ మెల్లిటస్ అనే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దీన్ని హీమోడయాలిసిస్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఆ, ఈ ఈ యూరీమియా వ్యాధిని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రీనల్ క్యాల్కులై అంటే ఏంటి? కాల్షియం స్టోన్స్ అనేటువంటి ఫామ్ కావడం. రీనల్ క్యాల్కులై అంటే కిడ్నీలో స్టోన్స్నే రీనల్ క్యాల్కులై అంటాం. సో దీనివల్ల యూరినోజెనేటల్ ట్రాక్ట్ అనేది అబ్స్ట్రక్ట్ అయ్యి దానికి అడ్డుగా మారి, ఓకే, సో తీవ్రమైన పెయిన్ అనేది కలుగుతుంది. సో దీనికి కారణం ఏంటి అంటే ఆక్సలేట్స్, సోడియం పొటాషియం ఆక్సలేట్స్, యూరిక్ యాసిడ్ పెల్లెట్స్ అనేటువంటివి కిడ్నీ స్టోన్స్గా మారుతాయి. ఓకే, దీనికి కారణం ఏంటి అంటే నీరు తక్కువ తాగడం, సింపుల్. నెక్స్ట్ గ్లోమరులో నెఫ్రైటిస్. గ్లోమరులో నెఫ్రైటిస్ అనేటువంటిది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్లోమరులస్ ఆర్ రీనల్ క్యాపిలరీస్. రీనల్ క్యాపిలరీస్లో వాపు వస్తే దాన్ని గ్లోమరులో నెఫ్రైటిస్ అంటాం. దీనికి కారణం ఏంటంటే దీనికి బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఓకే, లేదా డ్రగ్స్ ఓవర్ డోస్ వాడుకోవడం కావచ్చు, లేదా డయాబెటీస్ వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ అనేది అవుతుంది. రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ ఏంటి? సో దీన్నే రీనల్ ఇన్సఫిషియన్సీ అని పిలిచేవారు. కిడ్నీస్ ఫెయిల్ టు ఫంక్షన్ అడెక్వేట్లీ, సరిగా పనిచేయకపోవడానికి కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. సో ఒకవేళ సీరం క్రియాటినైన్ వాల్యూస్ కనుక పెరిగినాయి అంటే యూరిన్ టెస్ట్లో, ఓకే, సో అది రీనల్ ఫెయిల్యూర్కి బెస్ట్ ఇండికేషన్, సిమ్టమ్. ఆర్టిఫిషియల్ కిడ్నీ. సో ఒకవేళ కిడ్నీస్ ఫెయిల్ అయితే డయాలిసిస్ అనే ఒక ప్రక్రియ ద్వారా రక్తం నుంచి యూరియాను బయటకు తీసేస్తారు. ఆ మిషన్ని మనము డయలైజర్, హీమోడయలైజర్ అని అంటాం. ఆ ప్రక్రియను హీమోడయాలిసిస్ అని పిలుస్తాం. ఓకే, సో దీనికోసం ఏం చేస్తారు అంటే మన యొక్క ఆర్టరీ నుంచి, ఓకే, సో ఒక పైప్ ద్వారా మన బ్లడ్ని రిసీవ్ చేస్తారు. ఆ బ్లడ్ని ఒక బ్లడ్ పంప్ ద్వారా, ఓకే, ఒక రకమైనటువంటి డయాలిసిస్, బ్లడ్ ఇన్ ట్యూబింగ్ ఫ్లోస్ త్రూ డయాలిసిస్ ఫ్లూయిడ్. సో ఇక్కడ మీకు ఈ ఈ ఈ మీగడ రంగులో కనిపించేటువంటి క్రీమ్ కలర్లో కనిపించేదంతా డయాలిసిస్ ఫ్లూయిడ్ అంటాం దాన్ని. సో దానిలో ఈ ట్యూబ్ అనేది పర్మియబుల్ మెంబ్రెయిన్ అనమాట. ఓకే, సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది డయాలిసిస్ ఫ్లూయిడ్లో. ఓకే, సో రక్తం యొక్క కాన్సన్ట్రేషన్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ, రక్తంలో ఉన్న ఆ, యూరియా అనేటువంటిది, ఓకే, సో సారీ, పదార్థాల కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఓకే, అంటే యూరియా అనేది ఇక్కడ ఉంటుంది ఇందులో, ఈ డయాలైజర్ లోపల, డయాలసిస్ ఫ్లూయిడ్లో. సో ఇందులో ఉన్న యూరియా అనేది ఎక్కువగా ఉంటుంది, ఇందులో తక్కువ ఉంటుంది. కాబట్టి యూరియా అనేది అధిక గాఢత గల ప్రదేశం నుంచి అల్ప గాఢత గల ప్రదేశంలోకి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, గుర్తుంచుకోండి, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ద్వారా ఈ హీమో డయాలసిస్ ఫ్లూయిడ్లోకి రావడం జరుగుతుంది. ఓకే, అక్కడ నుంచి ఆ యూరిన్ని లేదా యూరియా కలిగినటువంటి ఫ్లూయిడ్ని
ఇందులో కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఇట్లా కలెక్ట్ చేస్తున్న కొద్దీ ఫ్రెష్ డయాలిసిస్ ఫ్లూయిడ్ ఎక్కించడం అనేది జరుగుతుంది. తక్కువ గాఢత ఉన్నది. ఇక్కడ కంప్రెసివ్‌గా వాడడం జరుగుతుంది. సో, ఇక్కడ ఓవరాల్ ఏంటి అంటే ఆ! సో, ఇక్కడ మనం రిఫ్రెష్ అయిన బ్లడ్‌ని మళ్ళీ ఇంట్రావీనస్ పద్ధతి ద్వారా తీసుకునేటప్పుడేమో ఆర్టరీ ద్వారా తీసుకుంటాం. ఇచ్చేటప్పుడేమో వెయిన్‌కిస్తారు. ఓకే. సో, దట్ ఈస్ అబౌట్ హీమోడయలైజర్. సో, దీనికి దాదాపు 2-6 గంటల టైం పడుతుంది. ఓకే. సో, ముందు హీమోడయాలిసిస్ చేసేటప్పుడు సో, ఈ బ్లడ్‌కి హెపారిన్ అనేటువంటి ఒక ఆహ్, యాంటీ కోయాగులెంట్‌ని కలుపుతారు. ఓకే. సో, అది బయటకొచ్చే టైంలో యాంటీ హెపారిన్ అంటే ఇక్కడికి ఎంటర్ అయ్యేటప్పుడు హెపారిన్ కలిపి లోపలికి తోలుతారు. బయటకొచ్చినాక ఇమ్మీడియేట్‌గా యాంటీ హెపారిన్ యాడ్ చేస్తారు. దానివల్ల హెపారిన్ అనేది న్యూట్రలైజ్ అయితుంది. రక్తంలోకి చేరితే ఆల్రెడీ రెడీమేడ్ మనకి హెపారిన్ అనేది ఉంటుంది. సో, ఎనీవే ఒకవేళ అది కూడా ఫెయిల్ అయితే కిడ్నీని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. సో, ఇది ఎక్స్‌క్రిషన్. ఇక మనం ఇవన్నిటి గురించి బయోకెమిస్ట్రీలో డీటెయిల్డ్‌గా చదువుకున్నాం. ఫార్మేషన్ ఆఫ్ అమోనియా. ఇది ఎక్కడ జరుగుతుంది అనంటే కిడ్నీలో జరుగుతుంది. సో, ఇది 2 స్టెప్స్ ద్వారా జరుగుతుంది. ఒకటి ట్రాన్సామినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్‌లో ఉన్నటువంటి అమైనో గ్రూప్ ఒక కీటో ఆమ్లానికి ఇవ్వడం ద్వారా ఆ అమైనో ఆమ్లం యొక్క అమైనో గ్రూప్ అనేది కీటో ఆమ్లానికి ఇవ్వబడడం జరుగుతుంది. ఇది అమైనో ఆమ్లము. దీని యొక్క అమైనో గ్రూప్ దీనికి ఈ ఈ కీటో ఆమ్లానికి ఇవ్వడం ద్వారా ఈ కీటో ఆమ్లం ఆల్ఫా కీటో గ్లూటరేట్ అనేది ఎల్ గ్లూటామిక్ యాసిడ్ అనే అమైనో యాసిడ్‌గా మారుతుంది. ఈ అమైనో ఆమ్లం వచ్చేసి ఆల్ఫా కీటో ఆమ్లంగా మారుతుంది. ఎందుకంటే దీని అమైనో గ్రూప్ వెళ్ళిపోయింది కాబట్టి. ఓకే. సో, ఇది ద్విగత చర్యగా ఉంటుంది. రైట్. సో, దెన్ ఆహ్, యాహ్! ఇది ఫాస్ఫరస్. సో, నెక్స్ట్ డీఅమైనేషన్. గ్లూటమేట్ ఈ రకంగా ఏర్పడిన గ్లూటమేట్ దాదాపు అన్ని అమైనో ఆమ్లాలు గ్లూటమేట్‌గానే కన్వర్ట్ అవుతాయి. ఆ రకంగా ఏర్పడిన ఒక అమైనో యాసిడ్ గ్లూటమేట్. గ్లూటమేట్‌ని ఎన్‌ఏడిపి ప్లస్ సమక్షంలో గ్లూటమేట్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో, వాటర్ సమక్షంలో ఆహ్, దీని నుంచి NH3ని రిమూవ్ ఇవ్వబడడం జరుగుతుంది. దీన్ని డీఅమైనేషన్ అంటాం. ఇదంతా మనం ఆల్రెడీ బయోకెమిస్ట్రీలో చెప్పుకున్నాం. యాహ్! సో, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అనంటే మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్‌లో అంటే లివర్ సెల్స్‌లోని మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్‌లో ఈ ఈ ఈ డీఅమైనేషన్ గాని, ట్రాన్సామినేషన్ గాని అవి ఆహ్, అక్కడ జరుగుతాయి. అది మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ అంటే కాలేయ కణంలోని మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్‌లో జరుగుతుంది ఇదంతా. ఓకే. సో, ఆహ్ ఇన్ దిస్ రియాక్షన్ ఆల్ఫా కీటో గ్లూటరేట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే. అది క్రెబ్స్ సైకిల్‌ని ఎంటర్ అవుతుంది. సో, ఇదంతా మనం చూసినాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ యూరియా ఫార్మేషన్. యూరియా దేని నుంచి ఏర్పడుతుంది? అమ్మోనియా నుంచి ఏర్పడుతుంది. యూరియా సైకిల్‌ని బయోకెమిస్ట్రీలో క్రెబ్స్ హాన్స్‌లేట్ సైకిల్ అంటారని చెప్పాను. ఓకే. సర్ హాన్స్ క్రెబ్స్ అనేటాయన, హాన్స్‌లేట్ అనేటాయన 1932లో ఈ సైకిల్‌ని కనుగొన్నారు. సో, యూరియా ఫార్మేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? అంటే ఇట్ అక్కర్స్ ఇన్ లివర్ సెల్స్. లివర్ సెల్స్‌లోనే జరుగుతుంది యూరియా ఫార్మేషన్ గూడా. సో, ఆ యూరియా అనేటువంటిది ముఖ్యంగా లివర్ సెల్స్‌లో మైటోకాండ్రియాలో ఈ యొక్క యూరియా అనేది ఏర్పడుతుంది. ఇక్కడ దీని గురించి డీటెయిల్‌గా నేను ఆల్రెడీ బయోకెమిస్ట్రీ చెప్పాను. CO2, NH3 అండ్ అమైనో గ్రూప్ ఆఫ్ ఆస్పార్టిక్ యాసిడ్. ఇవి 3 కలిసి యూరియాన్ అనేటువంటివి ఏర్పడతాయి. ఇందులో 3 ఏటీపీలు అనేటువంటివి వాడబడతాయి. ఓకే. సో, ఆర్నిథిన్ అనేది ఫస్ట్ కాంపౌండ్ కాబట్టి దీన్ని ఆర్నిథిన్ సైకిల్ అని కూడా పిలుస్తాం. సో, బయోకెమికల్ రియాక్షన్స్ ఆఫ్ దిస్ సైకిల్ వర్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్ బై సారా రాట్నర్ అండ్ ఫిలిప్ కోహెన్ అనేవాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ కార్బమైల్ ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. సిట్రులిన్ అనేది ఏర్పడుతుంది. కార్బమైల్ ఫాస్ఫేట్ అనేది అమ్మోనియా ప్లస్ ఆహ్ ఆర్నిథిన్ కలిస్తే కార్బోమైల్ ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. దాని నుంచి సిట్రిలిన్, దాని నుంచి ఆర్జినినో, ఆర్జినినో సక్సినేట్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఆర్జినినో సక్సినేట్ అనేటువంటిది డిగ్రేడ్ అయ్యి యూరియా
అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఫర్ యూరియా సింథసిస్ 2 అమైనో గ్రూప్స్ అవసరం, ఒక కార్బన్ అనేది అవసరం. ఓకే, సో దోస్ విల్ బి ప్రొవైడెడ్ బై అమోనియా అండ్ aspartic యాసిడ్. సో కార్బన్ ఆటమ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ది HCO3 మైనస్. ఓకే, సో ఎనీవే లొకేషన్ అనేది మనకి చూడండి, ఆర్నిథిన్ అనేది అమోనియాతో కలిసి, అమోనియా అనేది CO2తో కలిసి కార్బమైల్ ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఎక్కడ? మైటోకాండ్రియా మాతృకలో జరిగింది. ఓకే, సో మైటోకాండ్రియల్ మాతృకలో ఏర్పడిన కార్బమైల్ ఫాస్ఫేట్ సైటోప్లాజంలో ఏర్పడిన ఆర్నిథిన్ అనేది మైటోకాండ్రియా లోపలికి వచ్చి అది ఆర్నిథిన్తో కలిసి సిట్రులిన్ తయారు చేస్తుంది. సిట్రులిన్ అనేది ఇక్కడ దేంతో రియాక్ట్ అవుతుంది అంటే aspartic యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఆర్జినినో సక్సినేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఆర్జినినో సక్సినేట్ అనేటువంటిది అది డిగ్రేడ్ అయ్యి ఫ్యూమరేట్ అండ్ ఆర్జిన్గా డివైడ్ అవుతుంది. సో ఆర్జినిన్ నుంచి ఆర్జినిన్స్ అనే ఎంజైమ్ యూరియా అండ్ ఆర్నిథిన్గా కన్వర్ట్ చేయబడడం జరుగుతుంది. ఇదంతా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫార్మేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్. ఓకే, యూరిక్ యాసిడ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది? యూరిక్ యాసిడ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది ప్యూరిన్ మెటబాలిజం. గుర్తుంచుకోండి, అంటే ఏంటిది? అడినిన్, గ్వానిన్ అనేటువంటివి ప్యూరిన్లు. వాటి నుంచి ఇనోసిన్, ఐనోసిన్ లేదా ఇనోసిన్ కూడా ఒక ప్యూరినే. ఓకే, సో ద నైట్రోజన్స్ ఆఫ్ దిస్ ప్యూరిన్ వర్ డిరైవ్డ్ ఫ్రమ్ aspartic యాసిడ్, గ్లైసిన్, గ్లూటమేట్, అమైనో యాసిడ్స్ నుంచి ఆ యొక్క నైట్రోజన్స్ అనేటువంటివి ప్యూరిన్లోకి రీచ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇది గ్వానిన్ మోనోఫాస్ఫేట్, ఇది ఐనోసిన్ మోనోఫాస్ఫేట్, ఇది అడినిన్ మోనోఫాస్ఫేట్. వీటి డ్యూటీ అయిపోయింది. డ్యూటీ అయిపోగానే న్యూక్లియోటైడేజ్ అనే ఎంజైము జిఎంపిని గ్వానోసిన్ ప్లస్ ఫాస్ఫేట్ గాను, తర్వాత ఐఎంపిని ఐనోసిన్ ప్లస్ ఫాస్ఫేట్ గాను, తర్వాత ఏఎంపిని అడినోసిన్ అండ్ ఫాస్ఫేట్ గాను, ఈ యొక్క న్యూక్లియోటైడేజ్ అనే ఎంజైము ప్లస్ అడినైలేట్ డిఅమైనేజ్ అనే ఎంజైము ఈ రకంగా ఎడినోసిన్, ఐనోసిన్, గ్వానోసిన్ అని ఏర్పరుస్తుంది. సో గ్వానోసిన్ డిఅమైనేజ్ అనే ఎంజైము, అడినోసిన్ డిఅమైనేజ్ అనే ఎంజైము. ఓకే, సో ఇక్కడ గ్వానోసిన్ డిఅమైనేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే గ్వానోసిన్ను, ఐనోసిన్ను ఇది గ్వానోసిన్ గ్వానిన్గా మారుస్తుంది, ప్లస్ షుగర్ని సెపరేట్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా ఐనోసిన్ను ఈ డిఅమైనేజ్ అనేది హైపోక్సాంతిన్గా మారుస్తుంది. అంతేకాకుండా ఏఎంపి అనేది న్యూక్లియోటైడేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో అది ఎడినోసిన్గా మారి ఎడినోసిన్లో ఉన్నటువంటి అమ్మోనియా లాస్ అయ్యి ఒక ఐనోసిన్గా మారుతుంది. సో ఐనోసిన్ అండ్ గ్వానోసిన్, ఓకే, సో సరే, గ్వానోసిన్ అండ్ ఐనోసిన్, గ్వానిన్ అండ్ హైపోక్సాంతిన్ అనేటువంటివి మనకు రెడీగా ఏర్పడతాయి. సో ఇందులో నుంచి గ్వానిన్ నుంచి అమ్మోనియా అనేది లాస్ అవ్వడం వల్ల జాంతిన్ అనే పదం ఏర్పడుతుంది. దీనికి రెండింటికి జాంతిన్ ఆక్సిడేజ్ ఎంజైమ్ క్యాటలైజ్ చేస్తుంది. సో హైపోక్సాంతిన్ అనేది జాంతిన్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో, ఆక్సిజన్ సమక్షంలో అది హైపోక్సాంతిన్ is converted to xanthin. Xanthin oxidase again using O2 and H2O, it is converted into hydrogen peroxide. Okay, plus uric acid అనేది ఫామ్ అవుతుంది. This is how the uric acid is produced in the body. Yeah, so in mammals uric acid is not a major nitrogenous waste. యూరిక్ యాసిడ్ని ఎక్స్క్రీట్ చేసేది ఏంటి అంటే, సో కొద్ది మొత్తంలో మమ్మల్స్, వెరీ స్లైట్. రెప్టైల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, ఈ మూడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూరికోటెలిక్ ఆర్గానిజమ్స్. దీన్ని యూరేట్ ఆక్సిడేజ్, యూరిక్ యాసిడ్ ఫామ్ అయింది మనకు, దాన్ని యూరేట్ ఆక్సిడేజ్ అలంటైన్గా మారుస్తుంది. సో ఈ అలంటైన్ అనేది మానవుల్లో పెద్దగా మార్పులకు లోను కాదు. సో దట్ ఈస్ కన్వర్టెడ్ టు immediately by allantoinase is converted into allantoic acid. Okay, excretory product in teleost fishes. మీకు కనబడతలేదు.
ఓకే. అలంటాయిక్ యాసిడ్ అనేటువంటిది అది ఇందులో ఎక్స్క్రిటరీ సబ్స్టెన్స్ అంటే టీలియాస్ట్ ఫిషెస్లో అది ఎక్స్క్రిటరీ సబ్స్టెన్స్. నెక్స్ట్ అలంటాయికేజ్ అనే ఎంజైమ్ దాన్ని యూరియాగా మారుస్తుంది. సో కార్టిలేజినస్ ఫిషెస్, ఆంఫిబియన్స్ అండ్ మమ్మల్స్ యూరియా అనేది ఫామ్ అవుతుంది. దట్ ఇస్ అల్టిమేట్ excretory substance in human beings. Urea is an enzyme so that converts urea into ammonium ion. So excretory product in bony fishes, marine invertebrates. So that's about the excretion. దీంతో ఎక్స్క్రిషన్ అయిపోయింది. అయితే కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటివి నేను గ్యాదర్ చేసిన ఆ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. చాలా సింపుల్గానే ఉన్నాయి. సో ఇక్కడ మీకు 25 క్వశ్చన్స్ నేను ఇయర్ వైజ్గా రాశాను. అంటే ఏ క్వశ్చన్ ఏ ఇయర్లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనబడుతుందా మీకు? క్వశ్చన్ పేపర్ కనబడుతుందా? ఎలా స్వామి కనబడుతుంది? ఓకే సార్. రైట్. సో విచ్ ఆర్గన్ ఈస్ primarily రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎక్స్క్రిషన్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ ఇన్ హ్యూమన్? అల్టిమేట్గా అది కిడ్నీనే, మన అందరికి తెలుసు. ఓకే. సో నైట్రోజనస్ వేస్ట్ అంటేనే కిడ్నీగా బస్. ఏ ఇయర్లో అడిగిండు? సో 2019 వరకు 19 ఎగ్జామ్లో అడిగిండు. యూరియా ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ విచ్ ఆర్గన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. గుర్తు చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు. యూరియా ప్రొడ్యూస్ అయ్యేది లివర్లో. ఓకే. ఎక్స్క్రిషన్ అయ్యేది, ఫిల్టర్ అయ్యి ఎక్స్క్రిషన్ అయ్యేది సో ఎక్స్క్రిటరీ సిస్టమ్ ద్వారా, నాట్ లివర్. ఓకే. ఇక్కడ యూరియా ఫామ్ అయ్యేది ఇందాక చెప్పుకున్నాం లివర్లో. ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఈజ్ నెఫ్రాన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్? గాల్ బ్లాడర్ అనేది ఎక్స్క్రిటరీ సిస్టమ్కి సంబంధించింది కాదు. ద ప్రైమరీ నైట్రోజనస్ వేస్ట్ ఇన్ హ్యూమన్ ఈజ్ యూరియా. సో హ్యూమన్ మెయిన్గా యూరియాను ఎక్స్క్రీట్ చేస్తాడు. సో దెన్ విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ ది అమౌంట్ ఆఫ్ వాటర్ రీఅబ్జార్బ్డ్ బై ది కిడ్నీ? ఓకే. సో ఏ హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది కిడ్నీ వాటర్ రీఅబ్జార్ప్షన్ అంటే? సో యాంటీ డయూరిటిక్ హార్మోన్ మనందరికీ తెలుసు, ఇందాకే చెప్పిన 2019 క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పెల్లింగ్ యూరిన్ ఫ్రమ్ ద యూరినరీ బ్లాడర్ ఈస్ కాల్డ్ మిక్చురిషన్, ఇందాకే చెప్పిన. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ఇన్ ద నెఫ్రాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిల్టరింగ్? గ్లోమరులస్. గ్లోమరులస్లోనే ఫిల్టరింగ్ అనేది అవుతుంది, మనందరికీ తెలుసు. ద లూప్ ఆఫ్ హెల్లీ ఈజ్ ప్రైమరీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. యూరిన్ యొక్క కాన్సన్ట్రేషన్ని పెంచడానికి. ఓకే. 2016లో వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయాన్స్ ఈస్ ప్రైమరీ రీఅబ్జార్బ్డ్ ఇన్ ద ప్రాక్సిమల్ కన్వర్ట్? ఓన్లీ అయాన్స్ ఇచ్చాడు. అయాన్స్ ఇచ్చినప్పుడు ప్రాక్సిమల్ కన్వర్టివ్ ట్యూబుల్లో సోడియంకు మనం హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మిగతాయి కూడా రీఅబ్జార్బ్ అవుతాయి, కానీ సోడియం ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది. 85% సోడియం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో 2015 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీస్? ఓకే. సో బైల్ని ఏది ఉత్పత్తి చేస్తుంది? లివర్ ఉత్పత్తి చేస్తుంది. ఓకే. కాబట్టి అది రాంగ్ ఆన్సర్. రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ని ఎవరు చేస్తారు అంటే? సో కిడ్నీ అనేది రెనిన్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా, అల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ అయ్యేలా చేయడం ద్వారా బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్క్రిషన్ ఆఫ్ మెటబాలిక్ వేస్ట్ ఎవరు చేస్తారు? కిడ్నీ చేస్తుంది. కాబట్టి బైల్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్స్క్రిషన్ ఎక్కడ కంప్లీట్ అవుతుంది అంటే కిడ్నీలో కంప్లీట్ అవుతుంది. సో 2019 క్వశ్చన్. ద ప్రాసెస్ బై విచ్ ద కిడ్నీస్ రిమూవ్ ఎక్సెస్ అయాన్స్ అండ్ వేస్ట్ ఫ్రమ్ ది బ్లడ్ ఈస్ కాల్డ్ ఎక్స్క్రిషన్. సింపుల్. ద హార్మోన్ అల్డోస్టిరాన్ ఈస్ ప్రైమరీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ సో రెగ్యులేటింగ్ సోడియం పొటాషియం బ్యాలెన్స్. ఓకే. 2017. నెక్స్ట్. విచ్ పార్ట్ ఆఫ్ ద నెఫ్రాన్ ఈజ్ ఇంపర్మియబుల్ టు వాటర్? ఓకే. అసెండింగ్ లింబ్, ఇంకా అందులో ప్రాక్సిమల్ పార్ట్. అసెండింగ్ లింబ్ అనేది వాటర్కి ఇంపర్మియబుల్ ఉంటుంది, మనందరికీ తెలుసు. విచ్ సబ్స్టెన్స్ ఈస్ లీస్ట్ లైక్లీ టు బి ఫౌండ్ ఇన్ ద గ్లోమరులార్ ఫిల్ట్రేట్ ఇన్ ఏ హెల్దీ మ్యాన్?
ఓకే, హెల్దీ కిడ్నీలో ఫిల్టరేట్లో ఉండని పదార్థం ఏంటి? యూరియా ఉండదు. అది ఓకే, యూరియా అనేది సారీ యూరియా ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ అనేటువంటివి ఉండవు ఫిల్టరేట్లో, పెద్ద కణాలు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది 2015 question regarding the excretion. Which of the following is most abundant waste product excreted by the kidneys? Urea, అది 2% ఉంటుంది యూరిన్ కంపోజిషన్. Question: in the human kidney, urine formation begins in, so Bowman's capsule. ఓకే, సో యూరిన్ ఫార్మేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే బౌమన్స్ క్యాప్సూల్లో స్టార్ట్ అవుతుంది. విచ్ స్ట్రక్చర్ స్టోర్స్ యూరిన్ బిఫోర్ ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్? బ్లాడర్లో కొంతవరకు నిల్వ ఉంటుంది, మూత్రాశయం లోపల. వాట్ ఈస్ ద మెయిన్ ఎక్స్క్రీటెడ్ ప్రోడక్ట్ ఇన్ హ్యూమన్స్? యూరియా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ అక్కర్ ఇన్ ద డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్? ఓకే, సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్, సారీ సీక్రిషన్. ఓకే, ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ అక్కర్ ఇన్ ద డిజిటల్ కాదు, సింపుల్ ఏంటి సిక్రిషన్, ట్యూబులర్ సిక్రిషన్. ఓకే, సో ద ప్రెసెన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ యూరిన్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ విచ్ కండిషన్? డయాబెటీస్ మెలిటస్, షుగర్ జబ్బు. ఒకవేళ కిడ్నీ కనుక ప్రాపర్గా గ్లూకోజ్ రీఅబ్జార్బ్ చేయకపోతే, గ్లూకోజ్ అనేది మూత్రం ద్వారా బయటకు పంపించేయబడి, సో అవసరమైన మేరకు ఫుడ్ అనేది అందకుండా, సమ్ టైమ్స్ ఇట్ మే లీడ్ టు డెత్ ఆల్సో. సో దట్ ఈస్ డయాబెటీస్ మెలిటస్. ఇంకా డ్యూ టు ది ల్యాక్ ఆఫ్, ఓకే, ఎనీవే నెక్స్ట్. What is the primary role of ureter in the excretion? Transport of urine from kidneys to bladder. Okay. So then, which part of nephridium or nephron is responsible for the reabsorption of water? Okay. So నెఫ్రాన్ యొక్క ఏ భాగము వాటర్ రీఅబ్జర్ప్షన్ ఎక్కువ జరుగుతుంది అంటే బౌమన్స్ క్యాప్సూల్ కాదు, ఎన్లిస్ లూప్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో ఇఫ్ ఎట్ ఆల్, ఓకే, వాటర్ రీఅబ్జార్ప్షన్ ఏది ఎక్కువ చేస్తుంది అంటే సో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఓకే, సో ఎందుకంటే మిగతా ఇయ్యలేదు కాబట్టి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ ఇస్ నార్మల్లీ ఫౌండ్ ఇన్ ద యూరిన్ ఆఫ్ దేర్ హెల్తీ ఇండివిజువల్? ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ ఇస్ నార్మల్లీ ఫౌండ్ ఇన్ ద యూరిన్ ఆఫ్ ఎ హెల్తీ ఇండివిజువల్ అని అంటే, సో యూరియా అనేది కామన్గా కనబడుతుంది. దాని ఎక్స్క్రిషన్ యొక్క ఉద్దేశమే యూరియా ఫార్మేషన్, దాన్ని బయటకు పంపడం. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ రీనల్ కార్పసల్, మాల్ఫిజియన్ కార్పసల్ ఏంటి అంటే ఫిల్టరింగ్ ఆఫ్ బ్లడ్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఎక్స్క్రిషన్. ఓకే, ఐ విల్ స్టాప్ హియర్. రేపు మనం రిమైనింగ్, రేపు